కాంతమట్లకి స్వాగతం. మరి ఈ రోజైతే పాతకాలం నాటి మన అమ్మమ్మల కాలం నాటి రాగి పిట్టును చూసేద్దాము. రాగి పిట్టు మన ఎముకలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. మరి అంతేకాదు రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్. సో మన పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. సో రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు ఇది. సో నేను ఈ రాగి స్ప్రౌట్స్ని బాగా ఎండబెట్టుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఉడకపెట్టడానికి స్టీమింగ్ చేయడానికి ఒక పల్చటి క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా నేను ఉడకపెట్టేసాను. దీనిలో తగినంత వాటర్ని వేసేసి ఒక 15 మినిట్స్ ఉడకపెట్టి ఒక 10 మినిట్స్ మాత్రం దాన్ని రెస్ట్ ఇచ్చేసాను. టోటల్గా నాకైతే 25 మినిట్స్ పట్టింది. సో దీనిలో తగినంత బెల్లాన్ని, ఎండు కొబ్బరిని, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అదేనండి ఇక్కడ గానుగు నూనెను వేసాను. సో ఇవన్నీ మిక్స్ చేసేసి మనకి లూజ్గా అలా తినేయచ్చు, లేదంటే ఈ విధంగా చూపించినట్టుగా లడ్డు కూడా చేసుకొని తినచ్చు. సో ఎంతో బలమైన రాగి పిట్టుని చూసేసాం కదా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.